సార్ నా పేరు శ్రీరాములు. నేను రిటైర్డ్ టీచర్ని. 40 సంవత్సరాల పాటు నేను కొన్ని వేల మంది విద్యార్థుల్ని మంచి యువతగా తీర్చిదిద్దాను. థ్యాంక్ యూ. ఆ రోజుల్లో నా దగ్గర చదువుకున్నటువంటి విద్యార్థులు ఇప్పుడు ఎక్కడైనా ఎదురయ్యి నేను పలానా పొజిషన్లో ఉన్నాను అంటే సంతోషించేటువంటి జీవులం మేము. అలాంటి యువత ఈ రోజున మా కళ్ళ ముందే 10వ తరగతిలోనే గంజాయి తాగుతూ ఉన్నారు. ఎంబీబీఎస్లో చదువుతూ ఉండేటువంటి డాక్టర్లుగా ఉంటూ కూడా గంజాయి తాగుతూ వాళ్ళల్లో వాళ్ళు కొట్టాడుకుంటున్నారు. ఈ రోజున 5 రూపాయల పోస్ట్ కోసంగా కూడా పోస్టింగ్ పెట్టి దానికోసం కూడా సోషల్ మీడియాలో పనిచేస్తున్నారు. ఇటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితులు ఈ రోజున యువత యువకులు ఎదుర్కొంటున్నారు. ఇటువంటి యువత యువకులకు మీరు కానీ పార్టీ పరంగా కానీ ఏ రకమైనటువంటి సూచనలు ఇస్తారు అనేటువంటిది నాకున్నటువంటి ప్రశ్న సార్. థ్యాంక్ యూ అండి. దానిలో 2 రకాలుగా ఉన్నాయండి. ఒకటి నేను అనుకునేది, ఫస్ట్ ఏదైనా చేయడానికి రెడీగా ఉండేది ఏంటంటే ముందుగా చేయటానికి పని లేకపోతే రకరకాల ఆలోచనలతోటి రకరకాలుగా మారుతూ ఉంటుంది. సో చేయటానికి పని ఉండదు జనాలకి. పని లేనివాడు వాడిని కాక 10 మందిని జడగొడతాడు. సో అలా పెరిగిపోతూ ఉంటుంది. ఈ వ్యవస్థకు పట్టిన దరిద్రం అలాగే పెరిగిపోతూ ఉంది. ముందు పని చేయటం నేర్పిస్తే జనాలకి అన్నీ ఆటోమేటిక్గా తగ్గుతాయి. ఫస్ట్ థింగ్ వాళ్ళకి బాధ్యతగా ఉండటం అనేది అలవాటు అవుతుంది. సో అది నిదానంగా తగ్గుకుంటూ రావాలి. అలాగే ఈ టోటల్గా గంజాయి తగ్గించుకుంటానికి, ఓకే, గంజాయి మీరు చెప్పినట్టు గంజాయి తగ్గించుకోవడానికి అయితే గవర్నమెంట్ స్ట్రిక్ట్గా యాక్ట్ చేస్తుందండి. చంద్రబాబు గారు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు దాంట్లో గుడివాడలో ఇంకా స్ట్రాంగ్గా ఉండబోతున్నాము. దాంట్లో అది కాకపోతే ముందుగా పని కనిపిస్తే ఆటోమేటిక్గా అదే తగ్గుద్ది. వీళ్ళు పాపం మత్తుకు బానిస అవుతున్నారు అనేది నేను జాలే పడతాను వాళ్ళ మీద. ఎందుకంటే వాళ్ళకి ఏం అవకాశాలు లేక ఏదో ఒకటి ఖాళీగా ఉండి ఏదో ఒకటి చేసుకుంటూ వస్తున్నారు. వాళ్ళని ట్రాన్స్ఫర్మేషన్ చేయాలనేది నా ఉద్దేశం. ముందుగా నమస్తే అండి.